ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరో తెలియని నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు అంటే ఎలా ఉంటావో ఏంటోనని నేను మొదట కొంచెం అనుమానపడ్డాను. కానీ మమ్మల్ని అందరినీ బాగా అర్థం చేసుకొని మా గురించి బాగా ఆలోచిస్తున్నావు. ముఖ్యంగా నా తమ్ముణ్ణి నాకంటే ఎక్కువగా అర్థం చేసుకున్నావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దుర్గా. నువ్వు నా భార్యవైనందుకు గర్వంగా ఉంది నాకు. మీకు తమ్ముడైతే నాకు మరిదండి. మాట అని మీరు ఎలా బాధపడుతున్నారో, అయ్యో మాటలు పడ్డాడే అని నేను కూడా బాధపడుతున్నాను. నా తమ్ముడికి నిజంగా ఒక అమ్మ దొరికింది. మా అన్న ప్రాణం తీశాడు. నా జీవితం అనుకున్న వాడిని కూడా నాకు దూరం చేశాడు. వాడికి నేను ఇప్పటికీ అమ్మను కాను. ఈరోజు మీకు మీ తమ్ముడి మీద మొదలైన ఈ కోపాన్ని ఇంకా పెంచుతాను. నేనేమనుకుని ఇంట్లో అడుగు పెట్టాను, దేనికోసం తల వంచి నా మెడలో తాళి కట్టించుకున్నానో ఆ పని పూర్తయ్యే వరకు, వాడంతా చూసే వరకు నిద్రపో. దుర్గ నిజంగా ఈ ఇంటి మహాలక్ష్మి. తను అందరూ సంతోషంగా ఉండేలా చూస్తుంది. అమ్మా, యాడుండవమ్మా? చాలా దినాలు అయిపోయి ఉండదు నీ గాడికి వచ్చి. ఏందమ్మా ఎట్ట అయిపోయి ఉండదు? అన్న పెళ్లి జరిగినది, అట్ట జరిగినది, ఇట్ట జరిగినది అని చెప్పాలనుకుంటాను. కానీ ఆనందం కంటే అన్న తిట్టినాడు మా, అదే బాధగా ఉండదు. ఏంది మా, నా బాధ చెప్పుకుందామని వస్తే నువ్వు బాధపడతా ఉండవు. నేను ఇంతే, నీ కాడికి వచ్చి మాట్లాడాలంటే తాగితేనే మాట్లాడగలను. ఏం చేస్తున్నావు? ఇంట్లో దుడ్డు ఎత్తుకుపోయినానని అన్న నన్ను తిట్టేసినాడు. నేను చెప్పినాను మా వదినకి, కానీ వదిన ఏడ చెప్పినావు అనింది. వినిపించుకున్నట్లేదు. పొద్దు నన్ను మాటలు అననోడు కొంచెం గట్టిగా అన్నాడు. మనసు కాస్త కష్టంగా అనిపించినది. ఆ గదిలోకి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా. ఏంట్రా హక్కు? ఇంటి పట్ల బాధ్యతగా ఉండేవాడికి హక్కులు ఉంటాయి. నీలా గాలికి తిరిగేవాడికి హక్కులు ఉండవు. అయినా నేనేదో తాగడానికో ఇంకో దానికో తీసుకుపోలేదు మా, నేను అన్న కోసమే తీసుకుపోయినాను. అంటే
యాక్సిడెంట్ చేసినది అన్న కదా, అది ఎవరో చూసేసినారు మా. ఆడెవడో తెలియలేదు కానీ ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను అది ఇదని బెదిరిస్తూ ఉన్నాడు. దుడ్డు అడిగినాడు. సరే అది తీసుకెళ్ళాడు, మొహానికి కొట్టినానంటే గమ్మునుంటాడు కదా అని ఇంట్లో డబ్బులు ఎత్తుకుపోయినాను. సర్లే తిడితే తిట్టినాడు కానీ నాకు ఆ బాధ కంటే భయం ఎక్కువైపోతుండదు మా. నాకు ఇప్పుడు ఆడెవడో చూసినాడు. ఇప్పుడు ఆ మాట ఇంటికి వచ్చి చెప్పినాడంటే ఇంట్లో పులి తట్టుకోగలుగుతాడా? మా ఎట్టయినా ఈ గండం ఎట్టేటట్టు చూడు మా. ఆడెవడో తెలుసుకొని ఆడి నోరు మూయించేటట్టు నేను చేయడానికే నా వెనకుండి నన్ను నడిపించమా. అన్న వదినమ్మల కాపురానికి ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు. అది నువ్వు ఎట్లా చేస్తావో ఏం చేస్తావో నువ్వే సాయం చేయాలమ్మా. సరే భద్రం. ఎంత దూరం వచ్చి నీ ఊళ్ళో కాసేపు పడుకోకపోతే నాకు నెమ్మదంగా ఉండదు మా. సరేమా వస్తున్నా. నీకు ఆడ పడుకుంటే చాలమ్మా, ఓ అని ధైర్యం వచ్చేస్తుంది. బాయ్, గుడ్ నైట్. ఏడ పడుకున్న అంకుల్స్ అండ్ ఆంటీస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ, గుడ్ నైట్. ఎక్కడ పడమని అంకుల్స్ ఆంటీస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. గుడ్ నైట్.